రామాయంపేట పట్టణంలోని 30 పడకల ఆసుపత్రిని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా బృందం విజిట్ చేయడం జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము కోట్లాది రూపాయలు వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డెవలప్ చేయడం జరిగింది. పేద ప్రజలకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటువంటి సదుపాయాలు చేస్తున్నప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఒకే దారి ఒకే పంత. మరి పేద ప్రజలకు ఎంతో మేలు చేయాలన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పానికి ఇక్కడ తూట్లు పొడుస్తూ ఉన్నారు. రామాయంపేట హైవే ప్రాంతంలో ఉన్నది. ఈ హైవేకు అటు కామారెడ్డి జిల్లా ఇటు రంగారెడ్డి జిల్లా వరకు విస్తరించి ఉన్నటువంటి ఈ ఆసుపత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రసూతికి మహిళలు వస్తూ ఉంటారు. అదేవిధంగా వివిధ రకాల జబ్బులు యాక్సిడెంట్లు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ కేవలం ఖాళీ బెడ్స్ ఖాళీ హాస్పిటల్ 18 మంది వైద్యులు ఉండాల్సినటువంటి ఆసుపత్రిలో కేవలం 3-4 వైద్యులతోటి నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ గైనకాలజిస్ట్ కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ ఆర్థోపెడిషన్ కానీ పెడియాట్రిషియన్ కానీ ఎటువంటి వైద్యుల భర్తీ లేకుండా ఈ ఆసుపత్రి నడుస్తూ ఉందంటే మరి ఈ ప్రభుత్వానికి పేద ప్రజల మీద ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో ఇదొక నిదర్శనం. మరి ఇక్కడ ఈ డాక్టర్లను నియమించుకొని మరి అన్ని రకాల రోగులకు వైద్యం అందిస్తే మరి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. మరి ఈ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒకటే సూచిస్తూ ఉన్నాం. ఈ రామాయంపేట ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో మరి వెంటనే వైద్యుల భర్తీని పూర్తి చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏదైతే కనీస మౌలిక వసతులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చేర్చాలని చెప్పేసి సమకూర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మరి పేద ప్రజలకు ఆదుకోవాలి, మరి ప్రైవేటు ఆసుపత్రులకు వత్తాసు పలుకుతున్నటువంటి వారి మీద మరి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.